తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ పెద్ద పంచాయతీనే అవుతుంది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా అధిష్టానం పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేపట్టలేకపోతుంది. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని ఎస్సీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భేటీ ముగిసింది. మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని మీనాక్షి నటరాజన్ను ఎమ్మెల్యేలు కోరారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు ఢిల్లీలో మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అధిష్టాన పెద్దలను కలవనున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, రైట్ అనిల్, తెలంగాణ కాంగ్రెస్ ఇప్పటికే పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయాలనేది అధిష్టానం భావిస్తూ ఉంది. అందుకు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో మంతనాలు జరిపారు. అయితే వివిధ సామాజిక వర్గాల నుంచి ఆయా సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో అటు మంత్రివర్గ విస్తీర్ణ ముసలం కాంగ్రెస్ పార్టీలో మొదలైనట్లు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సామాజిక వర్గ నేతలు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలి. రాష్ట్రంలో అత్యధికంగా ఎస్సీల్లో దాదాపు 18% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాభాలో 18% ఎస్సీ మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారికి అందరికీ న్యాయం చేయాలంటే మాదిగ సామాజిక వర్గానికి అదే విధంగా ఆ సామాజిక వర్గానికి ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి ఒక మంత్రి ఉండాలి క్యాబినెట్లో అనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ మంత్రి ఇప్పటివరకే ఎస్సీ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గానికి ఎంతో మేలు చేసింది. అయితే అటువంటి సంతృప్తితో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గ జనంలో మరింత ప్రభుత్వం అలాగే అదేవిధంగా పార్టీ పట్ల కొంత మైలేజ్ రావాలంటే గనక మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి తప్పకుండా చోటు దక్కాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో మరోసారి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు మానుకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్తో పాటు కాళే యాదయ్య, వారితో పాటుగానే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మరోవైపు మందుల శామ్యుల్ తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలనేటటువంటి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటీవల వారం రోజుల కిందమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన నేపథ్యం అయితే ఉంది. మరోసారి ఇవాళ ఈ యొక్క నేతలు మాదిగ సామాజిక వర్గ నేతలు నిన్న రహస్యంగా భేటీ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం తప్పకుండా ఇవ్వాలనేటటువంటి డిమాండ్ను అటు అధిష్టానాన్ని ఇటు రాష్ట్ర నాయకత్వాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికిప్పుడు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి 5 ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో చోటు కల్పించాలి, మాదిగ సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా అటు మీనాక్షి నటరాజన్కు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా మాదిగ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు గత తెలంగాణ ఏర్పాటు నుంచి మాదిగ సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి పెద్దపీట వేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈసారి కూడా మంత్రివర్గంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి డిమాండ్ను కూడా మీనాక్షి నటరాజన్తో ముందు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మరోసారి ఈ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు భేటీ కానున్నారు. ఆ అనంతరం ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్తో భేటీ కావాలనేటటువంటి నిర్ణయానికి మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. రేపు ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలను
పెద్దలతో భేటీ అయిన తర్వాత మాదిగ సామాజిక వర్గానికి కావాల్సినటువంటి మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీలో కూడా సముచిత స్థానం కల్పించాలనేటటువంటి డిమాండ్ను కూడా చేయబోతా ఉన్నారు. వారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి కూడా వారికి ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఎంత అవసరమో కూడా వివరించేటటువంటి అవకాశం అయితే స్పష్టమవుతా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.